విజయవాడ ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. సామాన్య భక్తులకు ప్రోటోకాల్ దర్శనాలు చుక్కలు చూపిస్తున్నాయి. సిఫార్సు లెటర్స్ ఉంటే వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూ కట్టారు వీఐపీలు. అయితే 500 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఉదయం నుంచి క్యూ లైన్ల ముందుకు కదలకపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో నిలబడలేకపోతున్నారని పోలీసులు, అధికారులతో భక్తులు వాగ్వివాదానికి దిగారు. క్యూ లైన్లో ఉన్న ఓ బాలిక కళ్ళు తిరిగి పడిపోవడంతో సంబంధిత కుటుంబీకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేయలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12:30కి వచ్చాం. అప్పటి నుంచి 500 లైన్ అసలు కదలం కూడా కదలట్లా. అంతా ప్రోటోకాల్ ఉన్నాయి, వాళ్ళనే పంపిస్తున్నారు. అందుకాడికి ఎందుకు 500 పెట్టుకోవటం, వాళ్ళకే పెట్టుకోవచ్చు కదా లైను. మేము పొద్దున్న నుంచి ఇంతే ఉన్నాం. 12:30కి వచ్చాం, కింద నుంచి వస్తూనే ఉన్నాం. లైన్ అసలు కదలట్లేదు, పెట్టట్లేదు. అంతా ప్రోటోకాల్ ప్రకారమే పోతున్నారు. అంతా 500 కంటే 300 ఫ్రీగా తొందరగా వెళ్తున్నారు. ఇది అందరు ప్రోటోకాల్ అని ఎమ్మెల్యేలని అంతా ఇది బ్లాక్ చేస్తారు. వీఐపీలు తాకిడి కొంచెం తక్కువ అయితే లైన్లో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా వెళ్తారండి. వీఐపీలు తాకిడి ఎక్కువైంది. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది, 2 గంటల పైన అవుతుంది. మార్నింగ్ 10 గంటలకు వచ్చాం, 10కి వచ్చాం సార్. 10కి వచ్చాము, ఇప్పుడు స్టిల్ ఇంకా లైన్లో ఉన్నాం. మార్నింగ్ 10కి వచ్చాం. మేము 10 గంటలకు వచ్చామండి. 10 గంటలకు వచ్చాము. 10 గంటల నుంచి ఇప్పుడు ఇప్పుడు అయింది. ఇక్కడ పైకి వస్తాకి, కింద నుంచి వస్తాకి కనీసం సరైన ఇన్ఫర్మేషన్ లేదు సార్. అక్కడ పైన టికెట్లు ఉన్నాయని తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఓకే, ఆ లైన్లో వస్తున్నారు, కిందకు బాగా ఎండ ఉంది, పిల్లలు పడిపోతున్నారు, వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎండకు పక్కన కూర్చుంటున్నారు పాపం పిల్లలు. వాళ్ళకి వాటర్ ఇస్తున్నారు కానీ తినడానికి మాత్రం ఏమీ లేదు. ఓకే, కనీసం సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి కింద. ఏ సంవత్సరం లేని నేను ఈ సంవత్సరం పడ్డారు కష్టం. రెండో రోజు వచ్చాను టెంపుల్కి, గుళ్ళో ఎవరు లేరు, అంటే ఇంత క్రౌడ్ అస్సలు లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీఐపీలు అని చెప్పి, ప్రోటోకాల్ అని చెప్పి 500 రూపాయల టికెట్ కొనుక్కొని వస్తే అక్కడ కూర్చోబెట్టేసి మమ్మల్ని మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు, వాళ్ళని పంపించేయడం. 150 మంది వెళ్ళారు గంటలో. మేము అక్కడే నుంచొని ఉన్నాం. గట్టిగా అరిస్తే అప్పుడు పంపించారు స్టాఫ్. నేను ఈ రోజు 10 గంటలకు వచ్చానండి, ఇప్పుడు పైకి వచ్చామండి. ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకున్న వాటర్ బాటిల్ ఒకటి ఇస్తున్నారు అంతే. కాదు, 500 ఇక్కడ మీద ఇస్తారని చెప్పాలి కదా. కనీసం ఏ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అడిగినా సరే. ఇందులో అందరినీ ఇందులో దోషిస్తారు. మొత్తం 4 గంటలు వేస్ట్ అయిపోయింది మాకు టైము. దేవుడి దగ్గర వేస్ట్ చేసినా పర్వాలేదు, మాకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ తెలియక మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇది మాత్రం చాలా ఘోరం. అది అసలు వీఐపీ పాసులు ఎన్ని ప్రొవైడ్ చేస్తారండి? దేవాదాయ శాఖ వీఐపీ పాసులు ఎన్ని ప్రొవైడ్ చేస్తారు? మనిషికి ఒకటే. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక కార్పొరేటర్కి కానీ ప్రోటోకాల్ అనేది ఒక మనిషికి ఒకళ్ళనే ఇస్తారు. మీరు ఫ్యామిలీని తీసుకొని వస్తారా? చిన్నపిల్లలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పని మనుషులతో సహా వీఐపీ కోటలో తీసుకొస్తారా? ఇక్కడ కోవట్లు చాలా మంది ఉన్నారు. ఆలయానికి చాలా పెద్ద గండి పడుతుంది. ముందు అది అరికట్టండి. మేము నియర్లీ 10 o'clock వచ్చామండి మార్నింగ్. అసలు వాటర్ ప్రొవైడింగ్ కానీ ఇది కానీ అసలు ఏమీ కరెక్ట్గా లేదు. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ ఇయర్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు.